ఇన్స్పెక్టర్, మీరు మా ఆఫీస్లో ఏంటి? ఏం కావాలి? మీకోసం ఎదురు చూస్తున్నాను మిస్టర్ గౌతమ్. నా కోసం? దేనికి? అసలు నేను మీకు ఫోన్ చేయలేదే. మీ మీద సాంబశివరావు గారు చీటింగ్ కేసు పెట్టారు. వాట్? ఏం మాట్లాడుతున్నారు మీరు? గౌతమ్ గారు, నేను చెప్పేది వినండి. మీరు బిజినెస్ కోసం ఈయన దగ్గర 25 కోట్లు అప్పుగా తీసుకుని ఆ డబ్బులు అడిగితే సంబంధం లేదంటున్నారంట. ఏంటి? ఎవరు? నేనా? ఏంటండి, మీరు నాకు 25 కోట్లు అప్పుగా ఇచ్చారా? నేను ఎగ్గొట్టానని చీటింగ్ కేసు పెడుతున్నారా? ఏ తమాషాగా ఉందా? గౌతమ్ గారు, ముందు నేను చెప్పేది వినండి. ఒక్క నిమిషం మీరు ఆగండి సార్. సాంబశివరావు, దిస్ ఇస్ టూ మచ్. మర్యాదగా నిజమేంటో చెప్పండి. 3 నెలల క్రితం నా దగ్గర మీరు 25 కోట్లు తీసుకున్నారు. దానికి సంబంధించిన అగ్రిమెంట్స్, స్టాంప్ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి. అబద్ధాలు చెప్పి ఇంకెన్ని రోజులు తప్పించుకుంటారు మీరు? యు బ్లడీ చీటర్! గౌతమ్ గారు, వదలండి, వదలండి, వదలండి. మీరు ఇలాగే 3 నెలలుగా బెదిరిస్తున్నారని మీ మీద చీటింగ్ కేసు పెట్టారు. సార్, ఇతను చెప్పింది అబద్ధం. అయినా మీరు ఎవరో చెప్తే ఆఫీస్కి నేరుగా వచ్చేస్తారా? ఇన్ఫార్మ్ చేయరా? అబద్ధం నిజం ఎంక్వైరీ చేయరా? మా బిజినెస్ డ్యామేజ్ అయితే మీరు రెస్పాన్సిబిలిటీయా? మేము అన్ని ప్రూఫ్స్ కరెక్ట్ గానే ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకునే వచ్చాం. ప్రూఫ్సా? కమాన్, చూపించండి. ఇదిగోండి. ఈ సిగ్నేచర్స్ మీవే కదా? సిగ్నేచర్ నాదే, కానీ ఇవన్నీ ఫేక్. నేను డబ్బులు తీసుకోలేదు. కావాలంటే నా అకౌంట్ చెక్ చేసుకోండి. రైట్, నిజం చెప్పు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నా సంతకాలు ఫోర్జరీ చేసావా? చీటింగ్ చేస్తున్నావు కదా? మాట్లాడు, చెప్పరా, చెప్పు, నిజం చెప్పు. గౌతమ్ గారు, ఆగండి, ఆగండి సార్. మీరు డబ్బులు తీసుకుని దౌర్జన్యం చేస్తున్నారని మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. సార్, నా 25 కోట్లు ఇప్పిస్తే ఇప్పుడే ఈ క్షణమే కేసు విత్డ్రా చేసుకుంటాను. రై, నీకు డబ్బులు కాదురా, నిన్ను జైలుకి పంపిస్తా. చీటర్ వెరా నువ్వు. గౌతమ్ గారు, ఆగండి. హలో మిథున. హలో, మీరు ఆఫీస్కి వెళ్లారో లేదో అని కనుక్కుందామని ఫోన్ చేశాను. గౌతమ్ గారు, పోలీస్ స్టేషన్కి బయలుదేరండి. ఒక్క నిమిషం మిథున. ఎస్ఐ గారు, నేను మా లాయర్తో మాట్లాడతాను. ఎస్ఐయా? ఏంటండి, పోలీసులతో మాట్లాడుతున్నారా? అదేంటి? అవును మిథున, నేనేదో ఫైనాన్షియల్ చీటింగ్ చేశానని నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆఫీస్కి వచ్చారు. అదేంటండి? అంత సడన్ గా వచ్చారు, నాకేం అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం ఆగండి. మావయ్య గారు, మీ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారంట. ఫోన్ టీపమ్మా. గౌతమ్, ఏంట్రా గొడవ? ఒకసారి ఫోన్ ఎస్ఐ గారికి ఇవ్వు. మా నాన్నగారు మాట్లాడతారంట. చెప్పండి సార్. చూడండి, నేను ఆఫీస్కి వచ్చే వరకు మా అబ్బాయిని అరెస్ట్ చేయకండి. మిగతా విషయాలు నేను అక్కడికి వచ్చాక మాట్లాడతాను. ఓకేనా? అలాగే, రండి. అలాగే. మావయ్య గారు, ఉదయం హారతి కొండెక్కినప్పుడే ఏదో అపశకునం జరుగుతుందని నా మనసు చెప్పింది. భయపడకమ్మా, ముందు మనం ఆఫీస్కి వెళ్దాం పదా. అన్నయ్య, మన గౌతమ్ని అరెస్ట్ చేయడమా? అసలు ఆ పోలీసులకి ఎంత ధైర్యం ఉండాలి? అసలు అదేంటో అక్కడికి వెళ్తే గానీ క్లారిటీ రాదమ్మా. పదమ్మ మీదునా.
గౌతమ్ గారు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదండి. సార్ మీరు కూడా ఇది నమ్ముతున్నారా? సార్ ఎస్ఐ గారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఈయన చీటింగ్ చేశారని నమ్ముతున్నారండి. రై ఎవరా నమ్మింది? హ? రై గౌతమ్ హ్మ్. గౌతమ్ ఎవర్రా పర్సన్? నేనే మీ అబ్బాయికి 25 కోట్లు ఇచ్చింది. ఎలా ఇచ్చారు? క్యాషా, చెక్కా, అకౌంట్ ట్రాన్స్ఫరా? చెప్పండి. 25 కోట్లు క్యాష్ కావాలన్నారు, ఇచ్చాను. ఎక్కడిచ్చారు? మా ఇంటికి వస్తే ఇచ్చాను. అంత డబ్బు షూరిటీ లేకుండా ఎలా ఇచ్చారండి? కంపెనీ షూరిటీ ఉంది కదా సార్, ఇంకేం కావాలి? ఇలా రఘునందన్ గారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో కానీ మీతో కానీ ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా కంపెనీ పేరు మీద డబ్బు తీసుకున్నారంటే మమ్మల్ని అందరినీ మోసం చేయడమే. ప్లీజ్ ప్లీజ్ మీరప్పుడే ఒక నిర్ణయానికి రాకండి. గౌతమ్, నువ్వు అతని ఇంటికి వెళ్ళావా? నానా అతన్ని నేను ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను నానా. గౌతమ్, చూడు, మన కంపెనీ బిజినెస్ లాస్ వచ్చింది కదా, దాన్ని కవర్ చేయడం కోసం ఏమైనా డబ్బు తీసుకున్నావా? అతయ్య, బిజినెస్ లో లాస్ అయితే జెన్యూన్ గా ఒప్పుకొని మళ్ళీ ప్రయత్నం చేస్తాను, కానీ ఇలా చీటింగ్ చేసి గొప్ప బిజినెస్ మ్యాన్ అనిపించుకోవాల్సిన అసమర్థుణ్ణి కాదు నేను. ఆహా, అంటే కొత్తగా కంపెనీ పగ్గాలు చేపట్టావు కదా, లాస్ వచ్చి చెడ్డ పేరు వస్తుందని అన్నయ్యకేమైనా భయపడి ఇలా చేశావేమో అని నా ఉద్దేశం. అమ్మా ఇంద్రాణి, వదిలే. ఒకసారి ఆ పేపర్స్ ఇలా ఇవ్వండి. సార్, మావయ్య గారు ఒక్కసారి ఇవ్వండి. ఇదిగమ్మా.